2024 మార్చ్ 28 కరెక్ట్‌గా 1 ఇయర్ బ్యాక్ అండి. నేను అసలు లైఫ్‌లో ఇలాంటిది ఒకటి చూస్తాననుకోలేదు. లేకపోతే నాకు ఇలాంటిది ఒకటి జరిగిద్దనేది నేను ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్‌గా ఏంటంటే ఇలాంటియన్నీ మనం మామూలుగా బయట న్యూస్‌లో జరిగినప్పుడు పలానా గూడెంలో జరిగింది, పలానా హౌస్‌లో ఇలా ఫైర్ అయిందని చెప్పి వింటాం తప్పితే, నా వరకైతే నేను ఇండివిడ్యువల్‌గా ఫేస్ చేసింది లేదు. ఎక్కడ అసలు డైరెక్ట్‌గా చూడలే. వేరే వాళ్ళ దగ్గర కూడా ఎప్పుడు చూడలేదండి. నా సర్కిల్ వరకైతే నేను ఎప్పుడు కూడా. మార్చ్ 28, 2024 అనమాట. యాక్చువల్‌గా నాకు ఆ రోజు బీ షిఫ్ట్ అనమాట. నైట్ 11-11:30 మధ్యలో ఇంటికొస్తాను బీ షిఫ్ట్ ఉంటే నేను. 11:20కి అలా వస్తున్నప్పుడు నేను కింద ఇండివిడ్యువల్ హౌస్‌లో ఉండేవాళ్ళం అనమాట అప్పుడు మేము. మేము ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండేవాళ్ళం. కింద మెయిన్ గేట్ దగ్గరికి వస్తున్నప్పుడే కొంచెం లైట్ కాలిన స్మెల్ లాగా వస్తుంది. నేను అనుకున్నాను బయట ఏదైనా చిన్నది ఏదన్నా లైట్‌గా కాలుతుందేమో అనుకోని చెప్పి పైకెళ్ళి ఫస్ట్ బ్యాక్ సైడ్ వెళ్ళానండి. మా ఇంటి ముందు నేనైతే నా వరకు నేనైతే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా! మన ఇంట్లో జరుగుద్దని అనుకోం కదా! వెనకమాల పక్కకెళ్ళి చూసాను ఏమన్నా కాలిన స్మెల్ ఏమన్నా వస్తాయని, చిన్నది ఏమన్నా ఫైర్ అయింది ఏంటి అని చూస్తే వెనకమాల బాగానే ఉంది. పైన సింగిల్ రూమ్ బ్యాచిలర్స్ ఉండేవాళ్ళండి. పైకెళ్ళి చూసాను. నేను చూస్తే అక్కడ కూడా బాగానే ఉంది. మరి స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాక సరే చూద్దామని చెప్పి ఏం చేస్తాను, కాళ్ళకి షూ ఉన్నాయండి. మా ఇంటిది మెయిన్ డోర్ ఉంటుంది కదా, దానికి చెయ్యానికి ఇలా షూ ఇడుస్తున్నాను అనమాట. ఆ ఇడుస్తున్నప్పుడు ఏంటంటే లైట్‌గా గ్యాప్‌కి గుమ్మానికి తలుపు మధ్య సన్నటి గ్యాప్ ఉంటది. ఒక రూపాయి కాయిన్ పట్టే గ్యాపు. దాంట్లోంచి లైట్‌గా స్మోక్ వస్తున్నట్టు అనిపించిందన్నమాట. ఈ చెయ్యి పెట్టాను చూసారా ఆ తలుపు మీద, చెయ్యి బ్లాక్ అయిపోయింది వెంటనే. అంటే ఆ పొగకనమాట. ఏంటిది ఇంత స్మోక్ వస్తుంది, ఇది మన ఇంట్లోంచి వస్తుందని చెప్పి వెంటనే కాలింగ్ బెల్ కొట్టాను ఓ 2 సార్లు. కాలింగ్ బెల్ రెండోసారి కొట్టింది నాకు వినపడింది కానీ మూడోసారి నాకు వినపట్లేదు ఆ సౌండు. ఇదేంటి కాలింగ్ బెల్ కూడా రావట్లేదని చెప్పి డౌట్ వచ్చి మా మిసెస్ ఫోన్ చేసి ఇంట్లో ఏదో ఫైర్ అయినట్టు ఉందో కొంచెం ఎమ్మన్నా బయటికి రండి అని చెప్పి కాల్ చేశాను. తను ఒక 1 మినిట్‌లో ఏం చేసిందంటే గబగబా మాకు ఇద్దరు బాబులు ఉన్నారు కదండీ! చిన్న బాబు అప్పుడు జస్ట్ 1 ఇయర్ కూడా వచ్చినాయో లేదో ఆడికి. వాడిని తీసుకొని గబగబా బయటకి ఉరికొచ్చేసిందనమాట. తను మెయిన్ బెడ్‌రూమ్‌లో ఉంది. తను బయటకి వచ్చేసిందనమాట. అసలు అప్పటికి లైట్లు ఆన్ చేసుకొని వచ్చింది బయటికి. కానీ అసలు ఎక్కడ అది ఎలా అంటే మనకి పల్లెటూరులో మనకి మంచు పడుతున్నప్పుడు ముందు ఏం కనపడకుండా ఉంటది చూసారా? ఆ పొగకి లైట్ ఏసినట్టు కూడా తెలియట్లేదండి. మనిషి జస్ట్ ఫేస్ టు ఫేస్ ఎదురు నుంచున్న లోపల అసలు ఆ మనిషి ఉన్నాడనేది కూడా తెలీదు. అంత పొగ అంత ఇల్లంతా కప్పేసిందనమాట. తను ఎలాగో చిన్నోడిని తీసుకొని బయటకొచ్చేసింది. పెద్దోడు మాత్రం ఆ బెడ్‌రూమ్‌లో ఉన్నాడు. ఇంక ఎలాగో అలాగా నేనేం చేశానంటే రిస్క్ చేసి లోపలికెళ్ళిపోయి బయటికి తీసుకొస్తున్నప్పుడు మీకు చెప్తే నమ్మరు. 3, 4 సార్లు ఇద్దరం పడిపోయామనమాట. ఆ పొగకి అసలు ఎళ్ళెళ్తున్నామో తెలీదు. ఎంత జస్ట్ 100 అంటే ఒక 20 మీటర్స్, 30 మీటర్స్ ఉంటది అంతే కదా! మెయిన్ డోర్ నుంచి బెడ్‌రూమ్‌లో బయటకి రావడానికి. అసలు రాలేకపోయాము. వస్తామని కూడా అనుకోలేదు. ఎలాగోలాగా బయటికి తీసుకొచ్చి లాగేసి ఆయన బయట పడేసాననమాట. ఆ తర్వాత ఏంటంటే వెంటనే ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసానండి. ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటది కదా! వాళ్ళు కూడా వస్తే బెటర్ అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసాననమాట. అసలు ఫైర్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాలేదు. గబగబా అంటే పక్క వరండా ఉంటే దాంట్లో ఏం చేసి చూస్తే చిన్న బెడ్‌రూమ్‌లో మంచం దగ్గర ఫైర్ అవుతా ఉందనమాట. చాలా ఫైర్ అవుతుంటే కింద వేరే వాళ్ళు ఉన్నారన్నమాట గ్రౌండ్ ఫ్లోర్‌లో. వాళ్ళని కూడా తీసుకొచ్చాను. బకెట్‌లో నీళ్ళు వచ్చి కిటికీ తీసుంటే ఆ విండోలోంచి దాని మీద వాటర్ కొట్టేసాం ఫస్ట్. కొట్టేసి నేను ఇంకో సెకండ్ బెడ్‌రూమ్ పక్కన ఇంకో డోర్ ఉంటేను దాన్ని ఓపెన్ చేసేసాను. అప్పుడు కొంచెం స్మోక్ అంతా డౌన్ అయిపోయి కొంచెం చూడటానికి లోపలికి వెళ్ళడానికి కుదిరిందనమాట. వెళ్ళి చూస్తే అసలు మైండ్ బ్లాక్ అయిపోయిందండి. మీరు చూసారు కదా ఫోటోసు. అది యాక్చువల్‌గా ఇల్లంతా ఏంటంటే గోధుమ రంగు కలర్ పెయింటింగ్ అనమాట అదంతా. లైట్‌గా వైట్ కలర్ పెయింటింగ్ ఉంది. అసలు ఇంట్లో ఎక్కడా వైట్ అనేది చూడటానికి లేదనమాట. మొత్తం బ్లాకిష్ అసలు ఇల్లంతా బ్లాక్ పెయింట్ ఏస్తే ఎలా ఉందో అలా ఉంది. చిన్న బెడ్‌రూమ్‌లో మనకు వాక్యూమ్ క్లీనరు, నెక్స్ట్ వచ్చేసి ఇది మన ఏసీ ఉందండి. మంచం ఒకటి ఉందనమాట. అసలు మొత్తం కాలిపోయినాయి అయితే. పక్కన కప్‌బోర్డ్ ఉంది. కప్‌బోర్డ్‌కి అంటుకున్నట్టుంది. అసలు యాక్చువల్లీ దేనివల్ల జరిగిందో తెలీదు. ఆ ఏసీ ఏమైనా ఫెయిల్యూర్ అయిందా? కరెంట్ ఫెయిల్యూర్ అయిందో తెలీదు. ఆ చెక్ చేసినోళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు తప్పితే దేనివల్ల అనేది తెలియలేదు. కాకపోతే ఏంటంటే మొత్తం కాలిపోయినాయి అసలు. ఏసీ కాలిపోయింది. మంచం ఏంటంటే మొత్తం పైన పరుపు అప్పుడు ఏదో కంపెనీ తీసుకున్నాం. అంత కొంచెం కొబ్బరి పీచు ఆటిలు ఎక్కువ చేయడం వల్ల అనుకుంటున్నాను. అంత స్మోక్ జనరేట్ అవ్వడానికి కారణం నేను అది అనుకుంటున్నాను అనమాట. అది నిదానంగా మండి అన్నిటికీ వచ్చేసింది. యాక్చువల్‌గా ఏంటంటే ఎప్పుడు మేము ఆ బెడ్‌రూమ్ తలుపేసి ఉంచుతాము. ఎందుకో ఆ రోజు తీసేసరికి ఏమైందంటే ఆ బెడ్‌రూమ్‌లో పోయి మొత్తం ఆ స్మోక్ అంతా కూడా హాల్లోకి వచ్చేసి అసలు ఆ సోఫా అయితే మీరు అప్పుడు కొని ఒక 6, 7 నెలలు అవుతుంది అనుకుంటానండి. మంచిగా బాగా నచ్చింది ఆ సోఫా కొనుక్కున్నాము. నల్లగా షేప్ వచ్చేసిందనమాట అసలు. అది ఆ కలర్ నుంచి నల్లగా షేప్ వచ్చేసి అది పోద్దో లేదో తెలీదు. ఇల్లంతా నల్లగా వచ్చేసింది. ఇంకేం చేయాలో తెలియక నైట్ వచ్చేసి కింద వేరే వాళ్ళ ఇంట్లో పడుకున్నాం అనమాట. ఇక్కడ ఇంకొక అదృష్టం అంటే ఏంటంటే మా మిసెస్ సర్టిఫికేట్లు నేను ఎందుకో మధ్యలో ఒకసారి ఏదో పని ఉందని చూడటానికి తీసి దాన్ని ఆ ఫైర్ అయిన మంచం ఉంది చూసారా, ఆ మంచం పొరుగు కింద పెట్టాను అనమాట. మీరు చూడండి నిజంగా లక్కు అదృష్టం దేవుడు అనేది ఉంటాడండి ఎప్పుడైనా మనకి. ఆ మంచం అంతా పురుపంతా కూడా బూడిదైపోయింది కానీ ఆ సర్టిఫికేట్స్ పైన కవర్ జస్ట్ చివరి కాలింది తప్పితే సర్టిఫికేట్ ఒక్కడ కూడా పోవలేదండి. ఎలా ఉన్నాయి అలా ఉండిపోయింది అనమాట. అదొకటి మాత్రం చాలా హ్యాపీ అనిపించిందండి నాకు. మార్నింగ్ లేసి ఓనర్ ఫోన్ చేసి చెప్పాను. ఆయన కూడా విజయవాడలో ఉంటారు. ఆయన కూడా బయలుదేరి వచ్చిన తర్వాత
ఇంకా బయటికి వెళ్ళి మనుషులను తీసుకొచ్చి ఆ క్లీనింగ్ పనులు అన్నీ మొదలు పెడితే దగ్గర 3-4 రోజులు పట్టిందండి మొత్తం. ఆ షేప్ ఉన్న ఇల్లు తీసుకొచ్చి మళ్ళీ ఇలా నార్మల్గా తీసుకొచ్చి పెయింట్ లేపిచ్చేసి మొత్తం అన్నీ చేసాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక డౌట్ ఏంటి, ఆ సోఫాది మాత్రం ఆ బ్లాకిష్ మేము ఎంత క్లీన్ చేసినా పోవట్లే వాటర్తో. ఏంటని చూసి ఆ నెట్లో చెక్ చేస్తే ఇట్లా క్లీనింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా వ్యాక్యూమ్ క్లీనర్స్, వాళ్ళ నెంబర్ దొరికిందన్నమాట. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను ఇట్లా చేయాలండి క్లీనింగ్ అని అడిగాను. అడిగితే వాళ్ళు వచ్చి చూస్తూ ఉన్నారనమాట. వాళ్ళు వచ్చి చూసి ఇది పోవడం కష్టం అండి, మేమైతే ట్రై చేస్తాం, 7,000 అని అడిగారన్నమాట. నాయన సోఫా క్లీన్ చేయడానికి 7,000 ఏంటి అని అడిగితే, లేదండి ఇది చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, దీనికి 7,000 తక్కువైతే కుదరదన్నారు. సరే వచ్చి చేయమని చెప్తేను వాళ్ళు వచ్చి చేసండి. ఒక 2 పిల్లలను పంపించారన్నమాట. వాళ్ళు ఈవినింగ్ 5:30-6 స్టార్ట్ చేస్తే నైట్ 11 అయిందండి అది మొత్తం క్లీన్ చేసేసరికి. యాక్చువల్గా వాళ్ళు 7,000 అన్నారు కదా, నేను ఇంకో 500 ఎక్కువ ఇచ్చేటప్పుడు నాకైతే గుర్తులేదు. ఎందుకంటే అలా పని చూసినప్పుడు నాకు అసలు మతిపోయింది అన్నమాట. ఎందుకంటే అంత హార్డ్ వర్క్ చేస్తే తప్పితే అవి నార్మల్ కలర్లోకి రాలేదండి. మీరు చూస్తున్నారు కదా సోఫా ఎంత బ్లాకిష్ అయిందో. చివరిలో ఫొటోస్ పెడతాను. ఈ నార్మల్ కలర్ తీసి మ్యాక్సిమం 96, 95, 97% వాళ్ళు క్లియర్ చేశారండి. నేనైతే బాగానే సాటిస్ఫై అయ్యాను, బాగా క్లీన్ చేశారు. ఇల్లు మాత్రం మామూలుగా ఇండివిజువల్గా లేబర్ ఉంటారు కదండి, డైలీ లేబర్స్, వాళ్ళని రమ్మని చెప్పి ఒక 3 రోజులు వాళ్ళతో క్లీన్ చేయించేసి తర్వాత పెయింటర్ రమ్మని చెప్పి ఇండివిజువల్గా మనం పెయింట్స్ కొనుక్కొచ్చి మొత్తం వేయించేసామన్నమాట. సో మనకి 28వ తారీఖు జరిగితే మ్యాక్సిమం 4వ తారీఖు కరెక్ట్గా వారం రోజుల్లో మొత్తం ఇల్లంతా నార్మల్ షేప్, అంటే యుద్ధ ప్రాతిపదికన అంటారు చూసారు ఎమర్జెన్సీగా, ఆ విధంగా కూర్చొని నైట్ పగలు లేకుండా మొత్తం దాన్ని వారం రోజుల లోపల దాన్ని సెట్ చేసామండి. ఆ ఫైర్ యాక్సిడెంట్ అయితే తెల్లారి 29th నేను ఫ్యామిలీని విజయవాడ పంపించేసాను అనమాట. ఎందుకంటే యాక్చువల్గా పేరెంట్స్ని రమ్మందాం అనుకున్నాను, కానీ వాళ్ళు వచ్చిన ఎక్కడ ఉంటారు, ఇదే ఆ స్మెల్ అదంతా బ్లాక్ స్మెల్ వచ్చేసి ఆ కాలిన వాసన వస్తుంది, అక్కడ ఎందుకు లేని చెప్పి చిన్న బాబు కూడా ఉన్నాడని చెప్పి వాళ్ళని విజయవాడ పంపించేసాను అనమాట. ఇంకా నేను ఒక్కడనే ఉండి దాన్ని 1 వీక్ మొత్తం దాన్ని సెట్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ చెప్పాల్సిన ఇంకో వ్యక్తి గురించి ఎవరంటే మా ఇంటి ఓనర్ గురించి అండి. ఇది జరిగినప్పుడు నాకు ముందు భయం వేసింది ఏంటంటే, ఓనర్ ఆయన చాలా మంచి ఆయన అండి. యాక్చువల్లీ నాకు 1.5 year నుంచి తెలుసు. అప్పటికి మేము 1.5 year 2 years అవుతుంది అక్కడికి వచ్చి. అసలు ఎప్పుడు ఏమన్నారంటే మనం ఏం కావాలన్నా చేసి పెడతారన్నమాట. చెప్పినప్పుడు అసలు ఇంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంచెమైనా ఏమన్నా చూసుకోవాలి కదా అని అంటుంటారు కదా, మన చేతుల్లో లేకపోయినా అని ఫోన్ చేసి చెప్పాను. ఆయన వచ్చి ఏం చేస్తాంలే అమ్మ, మనకు బాగాలేనప్పుడు ఏం చేసేది అని ఒక మాట అన్నారు తప్పితే ఎందుకు జరిగింది ఏంటని కూడా కనీసం ఒక మాట అడగదండి. అంత నమ్మకం అండి నేనండి ఆయనకి. సో మొత్తం వచ్చిన తర్వాత దగ్గర మనకి ఈ లేబర్ ఖర్చు అయితేనేమి, పెయింట్స్ ఇవన్నీ కలిపి, అంటే నాకు పోయిన థింగ్స్ కాకుండా అక్కడ జరిగిన వర్క్కి అండి దగ్గర 40,000 దాకా అయిందండి. దగ్గర 40,000 పాపం, 40,000 35 ఆయన ఇచ్చేసాడు. ఇంకా విడిగా నేను అలా భోజనాలు అయ్యి నాకు ఒక 10,000 అయిందండి. మొత్తం 40-45 దాకా అయిపోయింది అనమాట. ఓనర్ మాత్రం పాప ఒక మాట అనలేదు, ఇంత అయిందని చెప్తే పాపం అంత ఇచ్చేసాడు అనమాట. నాకు ఇంకా వస్తువులు వచ్చేసి ఆ టీవీ ఒకటి బ్లాకిష్ అయిపోయింది, నెక్స్ట్ మంచం పోయింది, ఏసీ పోయింది, ఇవన్నీ కలిపి దగ్గర 1,50,000 2 లక్షల దాకా నాకు థింగ్స్ అయితే మొత్తం పోయినాయండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక మంచి విషయం చెప్పుకోవాల్సింది, మా ఇంట్లో ఎప్పటి నుంచో ఒక ఇండివిజువల్ హౌస్ కొనుక్కోమని గోల అనమాట. ఇండివిజువల్ హౌస్ మీన్స్ ఏదో ఒక అపార్ట్మెంట్ ఏదో ఒకటి. నేను ఇప్పుడు ఎందుకులే మనం ఈఎంఐలు కట్టడం సరిపోద్దని చెప్పి వద్దంటున్నాను. నాకు అనిపించింది ఏంటంటే, ఇది మాకెవరికి అవ్వకుండా ఇల్లు ఒకటి అలా డ్యామేజ్ అవ్వడం కారణం ఏంటంటే, దేవుడు కూడా ఏంటంటే మనం ఇల్లు కొనుక్కోమంటే కొనుక్కోవట్లేదు, దీన్ని ఎలాగైనా ఎక్కడి నుంచి పంపించాలని చెప్పి ఏదో సామెత ఉంది కదా, పొగ పెడితేనే ఇలాగ బయటకు వస్తుందని చెప్పి ఆ విధంగా చేసేయడం అనిపిస్తుందండి. సో ఇది జరిగిన తర్వాత ఒక 3-4 నెలలకి మేము ఆగస్టులో వేరే అపార్ట్మెంట్ తీసుకొని దాంట్లోకి షిఫ్ట్ అయిపోయామండి, అపార్ట్మెంట్ కొనుక్కొని. ఇది జరిగిందనమాట. మొత్తానికి 1 year అవుతుంది. కానీ 1 year అయినా కానీ ఇప్పటికీ మేము కొత్త ఇంట్లో షిఫ్ట్ అయినా ఎక్కడైనా చిన్న స్మోక్ లాగా అనిపించినా, కాయలు వాసన వచ్చినా చాలా భయం వేస్తుంటుందండి ఇప్పుడు కూడా. కాకపోతే హ్యాపీ ఏంటంటే అండి, ఎవరికి ఏం కాల, మేము నలుగురు కూడా చాలా సేఫ్గా ఉన్నాం అనమాట. జస్ట్ థింగ్స్ అనేది మళ్ళీ మనం కొనుక్కోవడం ప్రాబ్లం లేదు, కానీ మనకేం కాలేదు కాబట్టి చాలా హ్యాపీ అండి. ఇది జరిగిన తర్వాత ఒక 4-5 monthsలో మేము అపార్ట్మెంట్ ఒకటి కొనుక్కొని దాంట్లో మొత్తం షిఫ్ట్ అయిపోయామండి. అది ఎలా జరిగింది, ఎలా తీసుకున్నాం, ఎంతలో తీసుకున్నాం, అవి మొత్తం ఇంకో వీడియోలో చెప్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.